ఇప్పుడు ఈ సీట్ విచారణ ముగ్గురిని విచారించారు కదా, ఈ సీజన్ 2 అనుకున్నా, సీజన్ 3 అనుకున్నా, ఈ కంప్లీట్ అయినట్టేనా? ఈ 3 ఎపిసోడ్లు కంప్లీట్ అయినట్టేనా? ఏమైతుందా బాగా పెద్ద పెద్దోళ్ళు ఎవరు జరుగుపోరు, ఎవరికి రాదు. ఇళ్ళ పోయినా గానీ ఎవరు అధికారులే బలవుతారు, కానీ ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వాళ్ళు బలవుతారు. వాళ్ళు ఏ స్కామ్ అయినా వీళ్ళకి ఏమైతారు, వీళ్ళంతా ఒకటి. కవిత నేరుగా సంతోషం టార్గెట్ చేసింది కంప్లీట్ గా. కవిత చేస్తుంది అబ్బా. కవిత ఇప్పుడు రేవంత్ రెడ్డి అలికోర్ ముఠా కదా, అలికోర్ మాఫియా సభ్యురాలు కదా. ప్లానింగ్ అంతా ప్రీ ప్లాన్. ఎవరిని అనాలి, ఎవరిని చేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి పదవి ఉన్నది కాబట్టి ఒరిజినల్ గా ఏమైనా విజిలెన్స్ ఎంక్వైరీ అది కవితనే జరుగుపోతుంది. ఇక్కడ కూడా ఒరిజినల్ గా కవితకి నోటీసులు ఇస్తా అంటున్నారు. ఏమైతే నోటీస్ ఏం కాదు, ఏం ఉత్తుత నోటీస్ పేపర్ మీద ఆమెనే రాసిస్తుంది. ఈ నోటీస్ నాకు పంపని, ఆమెకు ఎటువంటి నోటీస్ పంపాను, ఆ నోటీసు ఆమెనే రాసుకుంటది, పంపి సంతకం పెట్టి తెప్పించుకుంటారు. ఎందుకంటే ఏమి హైలైట్ కావాలి. ఇప్పుడు మొన్న మీరు చూసారు కదా కవిత ప్రెస్ మీట్ లో కీలకంగా సంతోష్ రావునే బ్లేమ్ చేస్తూ ఈయన వల్లే కంప్లీట్ నాశనం అయింది ఇదంతా కూడా, ఈయనే చేయబట్టే ఇదంతా ఈ రోజు పరిస్థితి, ఉద్యమకారులను కూడా దూరం చేసిండు తమ బిఆర్ఎస్ పార్టీకి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అంటే లిక్కర్ కేసు వల్ల కాలేదా, ఈమె సెటిల్మెంట్ల వల్ల కాలేదా, ఈమె దందాల వల్ల కాలేదా, అన్ని బాగా చెప్తారు. తెలంగాణ జాగ్రత్త, భారత జాగ్రత్తగా ఎందుకు మారిందో చెప్పదా? అర్థమైందా? నీకు స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి అలా స్కామ్ జరగలేదా? రాజీవ్ ప్రతాప్ రూఢి అనేటువంటి కేంద్ర మంత్రి పదవి ఎందుకు పోయిందో మాట్లాడదా? ఈ రోజు నీ వల్ల మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు కూడా జైలుకు పోయింది కదా. వాళ్ళు ఒక నెల్లూరులో ఒక పెద్ద ఫ్యామిలీ ఆ ఏరియాలలో, అసలు వాళ్ళని కూడా నువ్వు లిక్కర్ కేసులు కలుపుకోవాలి, వాళ్ళందరికీ జైలుకు పంపలేదా? కాబట్టి కవిత అంటే ఆమె నీతులు చెప్పాలి, మనం వినాలి. అది దౌర్భాగ్యం. అది ఈ రోజు ఆమె పేరు తెలంగాణ శశికళ అని నేను ఆ రోజే పెట్టిన. ఆమె తెలంగాణ శశికళ, తమిళనాడు శశికళ ఉన్నది ఆమె లెక్క ఆమె తెలంగాణ శశికళ. ఈ రోజు తెలంగాణ పరువు ఆత్మగౌరవంతో తెలంగాణ ఏర్పడితే ఆత్మగౌరవం తీసుకుపోయి నువ్వు తిహార్ జైల్లో పెట్టినావు. ఎవరన్నా ఆడోళ్ళు నీ లెక్క పోయినరా? ఆయన ఎవరో జూపల్లి కృష్ణారావు ఎవరో ఆయన మాట్లాడితే, అదే మన ఇక్కడ కుకట్పల్లి ఎమ్మెల్యే, ఓ ఆమె మీద ఇంత లేచారు. కానీ ఎవరన్నా ఏ ఇంటర్లో ఆడోళ్ళు అన్న తిహార్ జైలుకు పోయినరా నీ లెక్క? హైదరాబాద్ లో అమ్ముకున్న కాడికి అమ్ముకున్నావు, ఇక పోయి ఢిల్లీలో కూడా అమ్మన్నా. ఇక గొర్రెల స్కామ్ ఏందంటే బ్రదర్, అలా ఎన్నైనా అధికారులే అరెస్ట్ అయ్యారు, వచ్చిన కాలే. నాకు ఇవాళ కీలక సమాచారం ఏం తెలిసిందంటే, ఇలా సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి కూడా కీ రోల్ ఉండేది. ఇలా ఫైనాన్స్ సెక్రటరీ అంటే రిటైర్మెంట్ లో పైసలు ఎందుకు ఆపుతుంది ఏంటి దాని అంటే, ఆ కార్ల కంప్లైంట్ ఇచ్చిన కార్ కంప్లైంట్ ఇక్కడ ఎంక్వైరీకి వచ్చింది. ఆ ఎంక్వైరీ చేస్తా ఉంటారు. అందులో నాకు నిన్న నాది ఒక ఛానల్లో ఒకళ్ళు వీడియో చూసి ఫోన్ చేశారు, సార్ అసలు గొర్రెల స్కామ్ లో ఉన్నదే కీలక వ్యక్తి ఈయన, దాన్ని చేయనికి ఎక్కడెక్కడ కొనుక రావాలో. అందులో ఒక ఆఫీసర్ కూడా చనిపోయాడు, టెన్షన్ తట్టుకోలేక, వెంకటేశ్వర్లు అనే ఆఫీసర్ చనిపోయాడు. కాబట్టి మీరు ఎక్కువ శాతము ఈయన మీద ఫోకస్ పెట్టాలంటే ఇవాళ రేపు ఈడీకి సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి మీద మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. మరి వీళ్ళే ఇప్పుడు ఈ స్కామ్లను బయట పెడుతున్నారు. ఎవరు? బిఆర్ఎస్ నైని బొగ్గు కుంభకోణం అన్ని పెద్ద స్కామ్లు, పెద్ద ఏం కాదని బ్రదర్, ఏం కాదు, ఇదంతా మేము అందరం ఒకటే అని వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నైనికు ఏదైనా ఇప్పుడు అంతా దొంగలంతా వీళ్ళంతే కదా. వీళ్ళేమన్నా ఈ రోజు బ్రదర్ ఇది సిండికేట్, బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇవాళ 2 ముక్కలు అయిపోయింది. ఈ రోజు ఎన్టీవీ, హరీష్ రావు, బట్టి విక్రమార్క ఇదొక టీం, రేవంత్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణ, అదేందా ఈ బీజేపీ ఇదంతా ఒక టీం, చంద్రబాబు నాయుడు ఇదొక టీం. ఈ 2 టీంల మధ్యలో బొగ్గు కాంటాక్ట్ లో పంచాలి. అదేందా మామూలుకి రావాలని సృజన కవిత కూడా ఏబిఎన్ టీమే. అందుకని ఏబిఎన్ వార్తలు బాగా వస్తాయి చూడు, మనం ఏం చేసినా రావు. కవిత గుణవంతురాలు, అన్ని మంత్రాలు కాబట్టి ఆమెది లైవ్ పెడతారు ఏబిఎన్ లా. ఇదంతా అడికోర్ మాఫియా. ఏబిఎన్ అనేది అడికోర్ మాఫియా అబ్బా. ఇదేమో ఎన్టీవీ బ్యాచ్ ఏమో ఈ మాఫియా. మొత్తానికి 2 మాఫియాల మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్, బొగ్గు గన్ల కోసం జరుగుతున్న గ్యాంగ్ వార్.